తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాలు నిర్వహిస్తుంది. రోజుకు నిర్దిష్ట కార్యక్రమంతో 9 సంవత్సరాలలో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా శాఖల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ఆనందం వ్యక్తపరుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అలాగే ఈసారి హ్యాట్రిక్ కొట్టడమే కాదు, రానున్న 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నే పార్టీలో అధికారంలోకి ఉంటుందంటున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, దశాబ్ది ఉత్సవాలకు 20 రోజుల పాటు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోజుకు ఒక రంగం నుంచి రోజుకు ఒక కార్యక్రమాలను అయితే చేపడుతుంది. 21 రోజుల పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ళలో సాధించిన ఘనత కావచ్చు, సంక్షేమ పథకంలో అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో ప్రజలకి నేరుగా తెలిసే విధంగా అయితే ఈ యొక్క 21 రోజుల పాటు ఇక దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే యువకేతర అయితే దివ్యాంగుల కోసం అయితే ఒక పెన్షన్, ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఇది 1000 రూపాయలు పెంచి కూడా 4000 అయితే పెంచారు, 4016 పెంచారు. ఈ నేపథ్యంలో ఈరోజు జల విహార్లో చూసుకున్నట్లయితే ఒక దానికి సంబంధించిన కార్యక్రమం అనేది అట్టహాసంగా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తలసాని సాయి కిరణ్ యాదవ్ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ ప్రభాకర్ కావచ్చు, సో వాళ్ళు చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు అయితే పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, దశాబ్ది ఉత్సవాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దశాబ్ది ఉత్సవాలు కావచ్చు, ఇవన్నిటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు. వాటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషమైన సందర్భం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో తెలంగాణ పుట్టిన తర్వాత బ్రహ్మాండంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత 10వ సంవత్సరంకి దశాబ్ది ఉత్సవాల్లో వికలాంగులు ఎవ్వరు కూడా, దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ ఎవ్వరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వకపోయినా అడగకపోయినా కూడా అదే పెద్ద మనసు గల వ్యక్తి కాబట్టి మా ముఖ్యమంత్రి గారు 3016 పెన్షన్ నుండి 1000 రూపాయలు పెంచుకుంటూ 4016 చేయడం జరిగింది. వాళ్ళందరూ ముఖంలో సంతోషం మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప హృదయంతో చేస్తారు సార్, మేమందరం కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నామని కలిసిన సందర్భంలో అందరం జలబిహార్లో కలుద్దాం, బ్రహ్మాండంగా భోజనం చేసి ముఖ్యమంత్రి గారికి దీవెనలు ఇద్దాము, అదేవిధంగా కృతజ్ఞతలు చెప్దాము అనే విషయంతో అందరం కలవడం జరిగింది. వీళ్ళందరి చల్లని దీవెనలు మా ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన కూడా ఎంతో విశాల హృదయం కలిగిన వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి, చివరి వ్యక్తి వరకు కూడా ముఖంలో సంతోషం చూడాలనే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకుడు దొరకడం మా అందరి అదృష్టము, తెలంగాణ అదృష్టము. దానితో పాటు మా కేటీ రామారావు గారు కూడా తన పుట్టినరోజు సందర్భించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఇనిషియేటివ్ ఇస్తే కూడా ఎంతో వేలాది మందికి ట్రై సైకిల్స్, ట్రై వీలర్స్ ఇచ్చిన వ్యక్తులు మేము ఆ ఇనిషియేటివ్ ద్వారా. ఇలాగా ఇద్దరు కూడా ఎంతో దార్శనికతతోనే, ఎంతో ముందు చూపుతోని ఎవ్వరు అడిగినప్పటికీ కూడా వాళ్ళ స్థాయి పెంచాలి, ఆత్మగౌరవం పెరగాలి. తెలంగాణ వాస్తవంగా వికలాంగులు ఉండని, దివ్యాంగులు ఉండని ఎవరున్నప్పటికీ వాళ్ళు తెలంగాణ వాసులు, వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఏదైతే గొప్ప నిర్ణయం తీసుకున్నారో మొత్తం హర్షధ్వానాల మధ్యలో అభిషేకం జరగడం జరిగింది. మీరు చూశారు, చాలా సంతోషమైన విషయం. సార్ చెప్పండి సార్, రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది, 20 రోజుల పాటు కూడా నిర్వహిస్తుంది. సార్ నియోజకవర్గ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీరు జూన్ 2వ తారీఖు నుండి మొదలు పెట్టుకుంటే జూన్ 22వ తారీఖు వరకు దశాబ్ది ఉత్సవాలు ఎంత జరుగుతున్నాయో ప్రతిరోజు మీరు ఎన్నో విషయాలు చూస్తారు. చెరువుల పండుగ చూస్తారు, నీళ్ళ పండుగ చూస్తారు. ప్రతిరోజు ఏదైతే 9 సంవత్సరాలలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రము సాధించలేని ఘనత సాధించిన తెలంగాణ కాబట్టి ప్రతి సందర్భాన్ని ప్రజలకు వివరించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ బ్రహ్మాండంగా దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వమే చేయడం కాదు, ప్రజలందరూ కూడా దాంట్లో పాల్గొని ఎంత బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్నారు. ఇలాగే ఇంకా తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆనందంగా ఉండాలి. భారతదేశం ఏదైతే క్లిష్ట పరిస్థితుల్లో ఏ రోజు ఉందో దాన్ని బయటికి తేవాలి అని సంకల్పించిన ముఖ్యమంత్రికి ఈ ఆశీస్సులన్నీ పనిచేస్తాయి. చివరికి చెప్పండి సార్, చివరికి చెప్పండి, అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 3వ హ్యాట్రిక్ చెప్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తాం, అక్కడే రిజల్ట్స్ అనేవి ఇక్కడ రిపీట్ అవుతామన్నారు. అలాగే బీజేపీ డబుల్ సర్కార్ అనేది కేంద్రంలో ఉంది, రాష్ట్రం కూడా వస్తుందన్నారు. సార్ ఏ విధంగా చూడొచ్చు మరి 3వ హ్యాట్రిక్ అంటారు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి కాంపిటీషన్ లీడర్ ఎవరు లేదు. మంచి సందర్భం ఈరోజు అందరం ఎంజాయ్ చేస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. రాజకీయాలతో పని లేదు, పని చేసుకుంటూ ముందుకు పోవాలనే తత్వం నేర్పించిన నాయకుడు మాకు. మేము అదేవిధంగా ముందుకెళ్తాం. ఎవరు కాంపిటీషన్ ఎవరు ఉండరు మాకు. బీఆర్ఎస్ పార్టీయే హ్యాట్రిక్ కాదు, రానున్న 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. చూసాం కదా ఇప్పుడే సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతున్నాం. రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే హ్యాట్రిక్ పట్టడమే కాదు,
2027లో కూడా కేసీఆర్ సీఎంగా ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చూస్తున్నట్లయితే 21 రోజుల పాటు కూడా రోజుకు ఒక కార్యక్రమంతో ప్రజల వద్దకి వెళ్తున్నాం. అలాగే అభివృద్ధి ఎంత సాధించామో రాష్ట్రంలో ఎంత కూడా ప్రజలకు తెలిసే విధంగా రోజుకు కార్యక్రమం చేపట్టి ప్రజల గుండెల్లో మేము ఉండే స్థాయిగా కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. అలాగే కేసీఆర్ని ఓడించే స్థాయి వ్యక్తి కూడా ఎవరు లేరు, ఆయన గురించి ప్రశ్నించే స్థాయి కూడా ఎవరికి లేదు అంటూ కూడా తలసాని సాయి కిరణ్ యాదవ్ అయితే అంటున్నారు. అయితే మొత్తాన్ని చూడాలి. అయితే రానున్న రోజుల్లో ఎన్నికలు 5-6 నెలలు సమీపిస్తున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు కార్యక్రమాలు దశాబ్ది ఉత్సవాల పేరిట అయితే ప్రజల్లోకి వెళ్ళే నేపథ్యంలో ఈ విధంగా కార్యక్రమాలు చెప్తున్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దివ్యాంగులకి 1000 రూపాయల పెన్షన్ పెంచే కార్యక్రమం ఈ రోజు అయితే అట్టహాసంగా ఈ రోజు జలవిహార కేంద్రంగా అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే సాయి కిరణ్ యాదవ్ మాటలో మనం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా నేనే తప్పకుండా అధికారంలో కోసం ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇది పగటికల్లా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది వచ్చే అవకాశం లేదు. తెలంగాణ ప్రజలు మాత్రం మమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పేసి మాటల్లో మనమైతే సాయి కిరణ్ యాదవ్ మాట్లాడారు. వీడియో జర్నలిస్ట్ మల్లేశ్వర ప్రవీణ్, న్యూస్.